బ్రేకింగ్ చూస్తున్నాం. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎంట్రీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం స్టే ఇచ్చింది. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. పోలీస్ సెక్యూరిటీకి అయ్యే ఖర్చు భరించేందుకు మాజీ ఎమ్మెల్యే అంగీకరించారు. సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పెద్దారెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తాడిపత్రిలో ఎంట్రీకి సుప్రీం ఓకే చెప్పింది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎంట్రీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం స్టే ఇచ్చింది. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. పోలీసు సెక్యూరిటీకి అయ్యే ఖర్చు భరించేందుకు మాజీ ఎమ్మెల్యే అంగీకారం తెలిపారు. సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పెద్దారెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తాడిపత్రిలో ఎంట్రీకి సుప్రీం ఓకే చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, మొత్తంగా పెద్దారెడ్డికి పెద్ద ఊరటే లభించిందని చెప్పవచ్చు. ఎప్పుడు తాడిపత్రిలోకి వెళ్లబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ పోలీసులకి అందాల్సి ఉంది. అది 1-2 రోజులు సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆయన ఎస్పీని కలిసి ఎస్పీ ఆర్డర్ కి ఆయన చూపించి తర్వాత పోలీసులు అనుమతి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే పోలీసులు ఆ సుప్రీంకోర్టును అయితే కంపల్సరిగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులను కొనసాగించామని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. మరి అయితే ఈ విషయంలో మాత్రం మళ్ళీ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే దానికైతే లేదు. ఏదో కారణం చెప్పి తాడిపత్రికి పెద్దారెడ్డి వెళితే గొడవలు జరుగుతాయి, ఘర్షణలు జరిగే అవకాశం ఉంది, శాంతి భద్రతల సమస్య వస్తుంది అని చెప్పేసి ఏదో ఒక సాగు చెప్పి పట్టేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఉండే. మరి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆ ఉత్తర్వులని అమలు చేయలేదు అని చెప్పేసి మళ్ళీ ఆ ఉత్తర్వుల మీద కూడా పోలీసులకి మీద కూడా మరి ఆయన హైకోర్టులో వేశారు. ఆ హైకోర్టులో కూడా మళ్ళీ ఆయనకు కొంత సమయం అయితే ఇచ్చింది. మరి దాన్ని సవాల్ చేస్తూ కూడా మరి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే క్లియర్ గా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఆయన సొంత ఊరికి, సొంత ఇంటికి పోవటానికి అభ్యంతరం ఏంటి, మరి ఎందుకు పోలీసులు ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నారు, మరి అవసరం వస్తే స్పెషల్ ఫోర్స్ తీసుకోండి, మరి అక్కడ పోలీసులు వెళ్ళటానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటికి అయ్యే ఖర్చును కూడా పెద్ద కోర్టుకు కూడా మరి వివరించడం జరిగింది. దీంతో మొత్తము ఆయనకు క్లియరెన్స్ అయితే వచ్చింది. మరి ఆర్డర్ వచ్చిన తర్వాత అది పోలీసులకి ఇచ్చి ఆయన తాడిపత్రికి వెళ్లేందుకు అయితే ఉంది. మరి దీని మీద అటువైపున ఆయన రాజకీయ ప్రత్యర్థి మరి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇప్పటి వరకు అయితే ఇది సుప్రీంకోర్టు కాబట్టి మరి సుప్రీంకోర్టుకు వెళ్లి దీని మీద స్టే తీసుకొని వచ్చేదానికి అవకాశాలు అయితే లేవు. మరి ప్రస్తుతానికైతే ఆయన ఆర్డర్ వచ్చిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకొని తాడిపత్రికి పోయేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే అనంతపురం జిల్లాలో మరి చంద్రబాబు పర్యటన కూడా ఉంది కాబట్టి ఆయన ఆర్డర్ వచ్చేదానికి ఒక 2-3 రోజులు సమయం పడుతుంది. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు వంశీ. థ్యాంక్ యూ రామాంజనేయులు.